వందనాలు. వాక్య భాగంలోనికి వెళ్దాం. మనము గలతీయులకు రాసిన పత్రిక, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 28వ వచనం చదువుకొని ప్రార్థన చేసుకొని వాక్యం ప్రారంభించుకుందాం. ప్రియులరా, ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. ప్రార్థన చేసుకుందాం. స్తుతికి యోగ్యుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, అతి శ్రేష్టమైన మీ నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం నాయన. మా జీవితాల్లో మేము జన్మించింది మొదలుకొని గడి వరకు మీరు చేసిన ప్రతి ఒక్క మేలును బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తున్నాం నాయన, ఘనపరుస్తున్నాం. ప్రభా, ఏమిచ్చినా మీరు తీర్చుకోలేం. ప్రభా, మా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు స్వీకరించమని ప్రతిమాలు కొంచెం. ప్రభా, ఈ యొక్క దినాన్న మీ సన్నిధిలో ఈ విధంగా కూడుకొని మీ మాటలు ఆలకించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభా, మా అందరితో మీరు మాట్లాడండి. చేరువచ్చిన ప్రతి బిడ్డను ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించి కుటుంబంలోని ప్రతి అవసరతను తీర్చమని ఆత్మీయంగా, ఆర్థికంగా, శారీరకంగా అన్ని రకాలుగా చేరువచ్చిన ప్రతి బిడ్డను, కుటుంబాన్ని బహుగా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. అయ్యా, ముందున్న సమయాన్ని మీ కృప కలిగిన చేతులకు అప్పగించుకుంటున్నాం. మీ వాక్యాన్ని ధ్యానించనై ఉండగా, ఆలోచన చేయనై ఉండగా ప్రభా, మాకు కావలసిన జ్ఞానమును దయచేయండి. ప్రభా, వట్టివారము, మట్టివారము, మిన్నల్లులము నాయన, మంటి పురుగులము ప్రభా, ఎందుకు పనికిరాని వారమైనటువంటి మమ్మలను మీరు బ్రతికిస్తున్నందుకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీరు ఇచ్చిన ఈ బ్రతుకు ధన్యకరంగా అయ్యా, మీకు మహిమకరంగా ఉన్నట్లు సహాయం దయచేయండి. మాకు భక్తిని, శక్తిని, జ్ఞానమును దయచేయండి, ఆరోగ్యమును దయచేయండి. ప్రభా, మీ సన్నిధిలో నిందారహితులంగా బ్రతుకుచు మీరు ఆకడ కొరకు ఎదురు చూస్తూ అన్ని రకాలుగా సిద్ధపడి ఉండటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ గూగుల్ మీట్స్ వృధా కాకున్నట్లు సహాయం చేయండి ప్రభా. అయ్యా, ఎంతోమంది యాబ్సెంట్ అవుతున్నారు, వారితో మీరు మాట్లాడండి. వారందరికీ మీ ప్రేరేపణ దయచేసి నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా, అనేక మంది మరి నాయన సోషల్ మీడియా ద్వారా, మనుషుల ద్వారా, అయినా గూగుల్ మీట్ ద్వారా అనేక మంది వాక్యాన్ని ఆలకించుటకు, వారి హృదయాలు మీకు అప్పగించుటకు, మీ కొరకు బ్రతుకుటకు, నైనా నరకం నుండి తప్పింపబడుటకు మీ కార్యమును జరిగించమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి ప్రభా. నన్ను విసులు చాటున కంప్లీట్గా మరుగుపరిచి నా జ్ఞానము, నా మాటలు ఏమాత్రము బయలుపరచబడక కేవలం మీరు మాత్రమే వాక్యము ద్వారా ప్రత్యక్షపరచబడమని, మా అందరినీ వాక్యం చేత దర్శించమని, వాక్యం చేత స్థిరపరిచి బలపరచమని కొద్ది ప్రార్థన మీరు విన్నందుకై వందనాలు చెల్లిస్తూ, మాకు సహాయం చేయుచున్నందుకై వందనాలు చెల్లిస్తూ, సమస్త మహిమ, ఘనత, ప్రభావం మీకు చెల్లించుకుంటూ మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామములో మిక్కిలి వినయంతో ప్రార్థించి బ్రతిమాలి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 అందరు బాగున్నారా? అమ్మ వాళ్ళు, లూది అమ్మ, దెబోరా అమ్మ, సిస్టర్స్, భారతి సిస్టర్, అనిత సిస్టర్, అరుణ సిస్టర్, మంచి సిస్టర్స్. వాక్య భాగంలోనికి వెళ్దాం. నేను కూడా బాగున్నాను. దేవుని మహాకృప వల్ల, మీ అందరి ప్రార్థనల వల్ల మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వాక్యం నేర్చుకుందామండి. గలతీ పత్రికలో యూదులకు అన్యజనులకు మధ్య వ్యత్యాసాలను మనం నేర్చుకుంటూ ఉన్నాం. యూదులు ఎలాంటి వారు, వారిలో ఉన్నటువంటి కొన్ని లక్షణాలు ఏంటి అనేవి మనం చూస్తూ ఉన్నాం. అలాంటి లక్షణాలు మనం కలిగి ఉండకూడదు అని కొన్ని దినాలుగా మనం నేర్చుకుంటున్నాం. ఒక 4 భాగాలు ఈ వచనం నుండి మనం నేర్చుకున్నాం. ఈరోజు 5వ భాగంలోనికి ప్రవేశిస్తున్నాం. ఇది గలతీ పత్రిక సెషన్ 40 అవుతుంది. 39 సెషన్స్ దేవుడు అద్భుతంగా మనల్ని ఈ వాక్యం నేర్చుకోవడానికి, గ్రంథ వివరణ, గలతీ పత్రిక వివరణ
ధ్యానం చేయడానికి మనకు ఎంతగానో సమయాన్ని ఇచ్చాడు. అందుని బట్టి దేవుని మొదటగా నేను ఎంతో స్తుతిస్తున్నాను. 40వ సెషన్లో అనగా గలతీ పత్రిక 3:28 5వ భాగంలోనికి ఈరోజు ప్రవేశిస్తున్నాం. 5వ క్వాలిటీ, యూదుల్లోని క్వాలిటీ ఏంటో ఈరోజు మనం క్షుణ్ణంగా నేర్చుకున్నాం. 5వ క్వాలిటీ ఏంటంటే ఈ యూదులు సణిగే వారిగా కనబడుతున్నారు. రుజువు చూద్దాం మనము. యోహాను సువార్త 6వ అధ్యాయము 42వ వచనం కనుక మనం చదివితే అక్కడ మనకు అర్థమయ్యే అంశం ఏంటయ్యా అంటే యూదులు సణుగుచున్నట్లుగా మనకి కనబడుతుంది. తీసి త్వరగా నాకు చదివి సహాయం చేస్తే చాలా సంతోషం ప్రియులారా. యోహాను సువార్త 6వ అధ్యాయం 42వ వచనం. కాబట్టి నేను పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారమని ఆయన చెప్పినందున యూదులు ఆయనను గూర్చి సనుగుకొనుచు, ఈయన యోసేపు కుమారుడైన యేసు కాడా? ఈయన తల్లిదండ్రులను మనం ఎరుగుదుము కదా. నేను పరలోకం నుండి దిగి వచ్చి ఉన్నానని ఈయన ఎలాగో చెప్పుచున్నాడనేది. చాలమ్మా, ఇక్కడ గమనిస్తే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము నేనే, జీవాహారమును నేనే అని ప్రభు చెప్పాడా లేదా? ఇక్కడ 42వ వచనం మనం చదువుకుంటున్నాం. అంతకుముందే ప్రభు చెప్పాడు, పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము నేనే అని చెప్పాడు ఆయన. ఆ మాట చెప్పినందుకు వాళ్ళు ఎంతో సణుగుకున్నారు ప్రభువుని బట్టి. ఎక్కడ చెప్పాడు పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము నేనే అని? ఒకసారి ముందు వచనాలు చూడండి. 33వ వచనం. పరలోకం నుండి దిగివచ్చి లోకమునకు జీవమునిచ్చునది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పాను. ముందు కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. 31వ వచనంలో కూడా భుజించుటకు పరలోకము నుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించెను అని వ్రాయబడినట్టు మన పితరులు అరణ్యములో మన్నాను భుజించిరని ఆయనతో చెప్పిరి. కాబట్టి యేసు పరలోకము నుండి వచ్చు ఆహారము మోషే మీకు ఇయ్యలేదు, నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు అని చెప్తా ఉన్నాడు. పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారమును నేనే. 51వ వచనం కూడా గమనిద్దామా? ఇక్కడ చాలా డైరెక్ట్గా క్లియర్గా వ్రాయబడి ఉంది. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే, ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును, మరియు నేనిచ్చు ఆహారము భూలోకమునకు జీవం కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. ఈ విధంగా ప్రభు పరలోకము నుండి దిగివచ్చు ఆహారము నేనే అని చెప్తూ ఉన్నప్పుడు ఆ మాటను బట్టి యూదులు సణుగుకున్నట్లుగా ఇక్కడ అర్థమవుతుంది. అంటే ప్రభు విషయంలో ప్రభు మాటలు ఆలకించినప్పుడు వీరు సణుగుకున్నారు. నేను ఈరోజు పాఠంలో ఒక సగభాగం అయిపోయిన తర్వాత కొన్ని ప్రశ్నలు అడుగుతాను మిమ్మల్ని. మనం ఎంత శ్రద్ధగా వాక్యాన్ని ఆలకించాము, ఎంత కీన్ అబ్జర్వేషన్తో మనము వాక్యంలో ముందుకు కొనసాగుతున్నాము అనేది ఆ ప్రశ్నలు వాటి కొరకు వచ్చే జవాబులు నిర్ధారిస్తాయి. కాబట్టి చాలా శ్రద్ధగా ఆలకిద్దాం. ఇక్కడ ప్రభు గురించి వీళ్ళు సణుగుకున్నారు. ఎవరిని గురించి సణుగుకున్నారంటే ప్రభు గురించి. ఏ విషయమై సణుగుకున్నారు అంటే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము అని చెప్పిన మాటను బట్టి. టాపిక్, దానిలో సబ్జెక్ట్ ఆహారం గురించి. పరలోకం నుండి వచ్చిన ఆహారము అనేది అక్కడ సబ్జెక్ట్. ఏ సబ్జెక్టు గురించి సణుక్కున్నారంటే ఆహారం గురించి. ఏ వ్యక్తిని లేకపోతే ఎవరిని బట్టి సణుగుకున్నారంటే ప్రభువుని బట్టి. మరికొన్ని వచనాలు మనం చూద్దాము. మరొక చోట అంటే అనేక మార్లు యూదులు సణుగుకున్నట్లుగా మనకి కనబడుతుంది. లూకా సువార్త 5వ అధ్యాయంలో 30వ వచనం ఒకసారి మనం గమనిద్దాం. లూకా సువార్త 5వ అధ్యాయము 30వ వచనం.
పరిసయ్యులను వారి శాస్త్రులను ఇది చూచి సుంకరులతోనూ పాపులతోనూ మీరేలా తిని త్రాగుచున్నారని ఆయన శిష్యుల మీద సనిగిరి. చ- ఇక్కడ సణుగుతుంది ఎవరు? ఇంతకుముందు వచనంలో సణిగింది యూదులే, ఇక్కడ సణుగుతుంది కూడా ఎవరు? పరిసయ్యులు శాస్త్రులు. పరిసయ్యులు శాస్త్రులు, యోధా జాతిలోని పరిసయ్యులు శాస్త్రులు. అక్కడ మీకు సువార్తలన్నిటిలో కూడా పరిసయ్యులు, యూదులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, శాస్త్రులు, వీరు ముగ్గురు కూడా యోధా ప్రాంతపు వారే, యూదులలోని వారే. యూదుల్లోని వారే. దానికి కూడా రెఫరెన్స్ మనం చూద్దాం ముందు. మనం అనుకోవడం కాదు, కానీ ముందు ముందు అన్ని రుజువులు చూస్తూ మనం మాట్లాడుకుందాం. ఇక్కడ గమనిస్తే యూదులలోని పరిసయ్యులు, శాస్త్రులు సణుగుతున్నారు. ఎవరిని గురించి సణుగుతున్నారు ఇక్కడ ఈ వచనంలో? సుంకరులు కాదు. ఎవరిని గురించి సణుగుతున్నారు? ఎవరిని గురించి మరొకసారి చదవండి, మీకు అర్థమైపోతుంది. పరిసయ్యులు పరిసయ్యులను వారి శాస్త్రులను ఇది చూచి సుంకరులతోనూ పాపులతోనూ మీరేలా తిని త్రాగుచున్నారని ఆయన శిష్యుల మీద సనిగిరి. శిష్యుల గురించి. శిష్యుల గురించి. ఎవరి శిష్యుల గురించి? దేవుని శిష్యులు, యేసుప్రభు శిష్యుల గురించి. ఎవరి గురించి ముందు వచనంలో దేవుని గురించి సణిగారు, యేసుప్రభు గురించి. ఈ వచనంలో యేసుప్రభు శిష్యుల గురించి సణుగుతున్నారు. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? దేని గురించి, ఏ సబ్జెక్ట్ గురించి సణుగుతున్నారు వీళ్ళు? ఆహారం గురించి. మరలా సేమ్. సుంకరులతో పాపులతో కలిసి మీరు ఎలా తిని త్రాగుచున్నారు, వాళ్ళతో మీరు ఎందుకు కలిసి భోజనం చేస్తున్నారు అని వాళ్ళ సబ్జెక్ట్. సనగటానికి వాళ్ళకున్న సబ్జెక్ట్ అదే మెయిన్గా. ఎన్నో వచనాలు ఉండే పాత నిబంధనలో కూడా చూద్దాం. ఇక్కడ సేమ్ సబ్జెక్ట్ మనకి కనబడుతుంది, కానీ ఎవరిని గూర్చి సణిగారు అన్నది మాత్రమే డిఫరెన్స్. మొదట ప్రభు గురించి, ఇక్కడ ప్రభు యొక్క శిష్యుల గురించి. మరొక వచనం చూద్దాం. లోకస్వార్త 15వ అధ్యాయము 2వ వచనం. పరిసయ్యులను శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకుని వారితో కూడా భోజనం చేయుచున్నాడని చాలా సనుగుకొనిరి. చాలు, ఇక్కడ మీరు చెప్పేసేయాలి. ఇక ఎవరిని గూర్చి సనుగుతున్నారు ఇక్కడ? ప్రభువుని గూర్చి, మరలా యేసు ప్రభు గురించి. సబ్జెక్ట్ ఏంటి? ఏ విషయం సనుగుతున్నారు? భోజనం చేస్తున్నాడని సనుగుతున్నారు. సబ్జెక్ట్ అదే. అసలు భోజనం చేయడం అనేది అంత సణుగుకోవాల్సినంత పెద్ద సబ్జెక్టా యూదులకి? భోజనం చేయడం అనేది ఈ శరీరానికి, మట్టి దేహానికి కావలసిన ఆహారం తీసుకుంటుంటే ఆ ఆహారం గురించి సణిగేవారిగా, అన్నెసరీ టాపిక్స్ గురించి సణుగుకునేవారిగా ఉన్నారు. ఎందుకు సణుగుకునే దాని గురించి ఒక రోజంతా టాపిక్ మనం వివరించుకోవాలా? అంత పెద్ద టాపిక్? ఈజ్ ఇట్ సచ్ ఎ నెససరీ టాపిక్ ఆర్ నెససరీ డిస్కషన్ అని కనుక మనం ఆలోచన చేస్తే అఫ్ కోర్స్ ఎస్. ఖచ్చితంగా సణుగుట అనేది మరణాంతకమైన పాపము అని బైబిల్లో పరిగణించబడింది. మరణకరమైన పాపముగా బైబిల్లో పరిగణించబడింది. చాలా సింపుల్గా గొణుక్కోవడం, సణుక్కోవడం, విసుక్కోవడం, గుణగుణలాడడం, మర్మరింగ్, విస్పరింగ్ అంటాం ఇంగ్లీష్లో. అలాంటివి చాలా సిల్లీ ఇష్యూస్గా మనకి కనబడతాయి ఈ లోకంలో. కానీ బైబిల్ ప్రకారం సణుగుట అనేది చాలా సీరియస్ ఇష్యూగా దేవుడు పరిగణించాడు. అసలు అది దేని నుండి వస్తుంది? సనగడం అనేది దాని వెనకున్నటువంటి ఆంతర్యం ఏంటి అని కనుక ఆలోచన చేస్తే పాఠం అయిపోయేలోపు అమ్మో ఇంత పెద్ద పొరపాట ఇది అని మనకు అర్థమవుతుంది. ప్రియులారా, ఇక్కడ కూడా ప్రభువుని గురించి సణుగుతున్నారు. సబ్జెక్ట్ ఇక్కడ భోజనం గురించి మరలా సణుగుతున్నారు. మరొక వచనం చదువుదాం. ఇది కొంచెం డిఫరెంట్. మత్తయి స్వార్త 20వ అధ్యాయం 12వ వచనం. మత్తయి స్వార్త
20వ అధ్యాయము 12వ వచనం. పగలంతయు కష్టపడి ఎండబాధ సహించిన మాతో వారిని సమానం చేసితివే అని ఆ ఇంటి యజమానుని మీద సలుగుకొనిరి. వీళ్ళెవరు ముందు నుండి చదువుతారా? మత్తయి సువార్త 20వ అధ్యాయం 12వ వచనం. ముందు వచనాలలో చూడండి. తొమ్మిదవ వచనం 7 నుండి చదవండి. 7 కాదు, 1 నుండి చదవండి. ఎలాగనగా పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నది. అతడు తన ద్రాక్ష తోటలో పనివారిని కూలికి పెట్టుకొనుటకు ప్రొద్దున బయలుదేరి దినమునకు 1 దేనారము చొప్పున పనివారితో ఒడబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపెను. తరువాత అతడు దాదాపు 9 గంటలకు వెళ్లి సంత వీధిలో ఊరక నిలిచి ఉన్న మరికొందరిని చూచి, మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడి, ఏమి న్యాయమో అది మీకిత్తునని వారితో చెప్పగా వారును వెళ్ళిరి. మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడి, ఏమి న్యాయమో అది మీకిత్తునని వారితో చెప్పగా వారును వెళ్ళిరి. దాదాపు 12 గంటలకును 3 గంటలకును అతడు మరలా వెళ్ళి అలాగే చేసెను. తిరిగి దాదాపు 5 గంటలకు వెళ్ళి మరికొందరు నిలిచి ఉండగా చూచి, ఇక్కడ దినమంతయు మీరెందుకు ఊరకనే నిలిచి ఉన్నారని వారిని అడగగా వారు, ఎవడునూ మమ్మను కూలికి పెట్టుకొనలేదనిరి. అందుకతడు, మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడనెను. సాయంకాలం అయినప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు తన గృహ నిర్వాహకుని చూచి పనివారిని పిలిచి, చివర వచ్చిన వారు మొదలుకొని మొదట వచ్చిన వారి వరకు వారికి కూలి ఇమ్మని చెప్పెను. దాదాపు చాలు. ఈ టెక్స్ట్ లో ఎక్కడ కూడా వీళ్ళు యూదులని లేదు, కానీ పనివారు అని మాత్రమే ఉంది. పనివారు ఇక్కడ సణుగుతున్నారు. వీళ్ళు సణిగే విధానం, వీళ్ళ సబ్జెక్ట్ వేరు. ఇక్కడ సణుగుతుంది ద్రాక్ష తోట యజమానుని మీద. ప్రభువు కాదు, ప్రభు శిష్యులు కాదు, కానీ సాదృశ్యంగా ద్రాక్ష తోట యజమానుడు ప్రభువుకి సాదృశ్యంగా ఉన్నాడు. పనివారు సణుగుతున్నారు. వీళ్ళు సణుగుతున్నటువంటి సబ్జెక్ట్ ఏంటో తెలుసా? ఇక్కడ మనం చదువుకున్నటువంటి వచనంలో మత్తయి సువార్త 20వ అధ్యాయం 12వ వచనంలో వీళ్ళు సణుగుతున్న దానికి కారణం ఏంటంటే, చివర వచ్చిన వీరు 1 గంట మాత్రమే పనిచేసినను పగలంతయు కష్టపడి ఎండ బాధ సహించిన మాతో వారిని సమానము చేసితివే అని ఆ ఇంటి యజమానుని మీద సణుగుకొనిరి. వీళ్ళ సణుగుడికి కారణమైన సబ్జెక్ట్ ఏంటయ్యా అంటే, వీళ్ళు కష్టపడ్డారని కాదు, పగలంతా కష్టపడి ఎండ బాధ సహించిన మాతో వారిని సమానం చేసావు అని. అంటే వాళ్ళు కష్టపడలేదని, వీళ్ళు కష్టపడ్డారని కాదు వీళ్ళ బాధ. బయట వాళ్ళు సుఖపడ్డారనేది వీళ్ళ బాధ, వీళ్ళ కంప్లైంట్. వీళ్ళు ముందొచ్చారు, ఎండంతా వీళ్ళ మీద పడింది, వీళ్ళు బాధ భరిస్తూ వర్క్ చేశారు. వీళ్ళకి లేటుగా వచ్చి వర్క్ చేసిన వాళ్ళకి ఈక్వల్ శాలరీ అనౌన్స్మెంట్ జరిగింది. ఒకే విధంగా అందరికీ సమానమైన జీతం ఇవ్వడం జరిగింది. అందువలన మేము వాళ్ళు ఒకటేనా? మేము ఫస్ట్ నుంచి కష్టపడ్డాం కదా, మాకు సీనియారిటీ ఉంది కదా, ముందే వచ్చాం కదా, మేము ఎన్నో కష్టాలు పడ్డాం కదా, నువ్వు చెప్పిన ప్రతి పని మేము చేసాం కదా, మమ్మల్ని వాళ్ళకి ఈక్వల్గా చేస్తున్నారేంటి? వాళ్ళు చాలా తక్కువ కష్టపడ్డారు కదా, మేము కదా ఎండ భరించింది, వాళ్ళు ఎండ భరించలేదు, వాళ్ళను మాకు సమానంగా చేసేరేంటి అనేది వీళ్ళ కంప్లైంట్, అనేది వీళ్ళ సబ్జెక్ట్. మన జీవితాల్లో, క్రైస్తవ జీవితాల్లో అనేక మార్లు చాలా చిన్న చిన్న విషయాలు మన సణుగుడికి కారణమవుతాయి. మనం సనగడానికి దేవునినే కానీ, దైవజనులనే కానీ, విశ్వాసులనే కానీ, సహోదరుల్ని సహోదరులను కానీ మనం నొచ్చుకోవడంలో, సణుగుకోవడంలో చాలా సిల్లీ టాపిక్స్ ఉంటాయి ఒక్కొక్కసారి. ఆహారం విషయంలో మనమంటే మనమనే కాదండి,
మన పూర్వీకులకు కూడా అలవాటు ఉంది. మన పూర్వీకులు అపోస్తల కార్యముల గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం చూస్తే భోజనం వడ్డించేటప్పుడు విధవరాండ్రను చిన్న చూపు చూశారని గ్రీకు భాష మాట్లాడే యూదులు సణుగుకున్నారు హెబ్రీయుల గురించి. హెబ్రీయులు అంటే ఎవరు? ప్రభువుని ఎరిగిన వారు, యూదులు లేక ఇశ్రాయేలీలు లేక దేవుని బిడ్డలు, దేవుణ్ణి ఎరిగిన వారి గురించి గ్రీకు భాష మాట్లాడే యూదులు సణుగుకున్నారు. అపోస్తల కార్యములు 6వ అధ్యాయం 1వ వచనంలో మనం చదువుకోవచ్చు ఆ మాట. అంటే చిన్న చిన్న విషయాల్లో సణుగుకోవడం అనేది మనకి క్రొత్తగా వచ్చిందేం కాదు. పూర్వీకులు చాలా అలా చేశారు. యూదులు అనేవారు వారు అనేక మార్లు అలా చేశారు. ఇక్కడ గమనిస్తే వాళ్ళు కష్టపడుతున్నందుకు కాదు కానీ వాళ్ళు బాధపడుతుంది, బయట వాళ్ళకి వీళ్ళు పడే కష్టం లేదేంటి అని బాధపడుతున్నారు. సంఘాల్లో మందిరాల్లో గమనిస్తే మనం కదా ప్రతిఫలానికి అర్హులం, మనం కదా దీవెనను పొందుకోవడానికి అర్హులం, బ్లెస్సింగ్ మనకి కదా రావాల్సింది. మొన్న వచ్చిన వాళ్ళకేంటి, మొన్న వచ్చిన వీళ్ళేంటి సుఖపడటం అని అసూయ లేక సణుగుకోవడం చేస్తూ ఉంటారు స్త్రీలరా. అలాంటి మన ఆత్మీయ జీవితాల్లో గమనిస్తూ ఉంటాం. మన సహోదరుల మధ్య కానీ సంఘాల్లో, మందిరాల్లో, కుటుంబాలలో కూడా మనం చూస్తూ ఉంటాం. అలాంటిది ఉండకూడదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. యోహాను సువార్త 6వ అధ్యాయం 44వ వచనంలో ప్రభు అంటాడు, మీలో మీరు సణుగుకొనకుడి. 6:44 యోహాను సువార్తలో మీలో మీరు సణుగుకొనకుడి. సణుగుకోవద్దు, సనగొద్దు. అసలు ఏదైనా డెసిషన్ ప్లాన్ చేయబడేది ఎవరి ద్వారా? నిర్ణయం ఎవరిదా అంటే దేవునిదే. అనేక మార్లు దైవజనులు వాక్యం చెప్పేటప్పుడు మనకు తెలియచేశారు. ఏమని? ఒకరిని ఆశీర్వదిస్తాడు. నేను ఎవరిని ఆశీర్వదించుదునో వారిని ఆశీర్వదించు. నన్నెందుకు ప్రభువా ఆశీర్వాదానికి పాత్రము కాని పాత్రురాలినిగా కాక నన్నెందుకు అపాత్రురాలినిగా చేసావు, అపాత్రుడిగా చేసావు అని అనడానికి వీల్లేదు. ఏదైనా నిర్ణయం దేవునిదే. ముందొచ్చిన కూలి ఇవ్వడం దేవుని ఇష్టం, కూలి కట్ చేయడం దేవుని ఇష్టం, అందరికీ ఈక్వల్గా ఇవ్వడం కూడా ఆయన ఇష్టం. అసలు ఈ విషయంలో వీళ్ళు పనివారు ఎవరైతే ఉన్నారో వీళ్ళు నష్టపోయింది ఏమైనా ఉందో, వాళ్ళ పనికి తగిన జీతం మాట ఇచ్చినట్లుగా ఎంత ఇస్తానన్నాడో అంత ఇచ్చేసాడు. వీళ్ళకి ఎలాంటి నష్టం చేయలేదు అక్కడ యజమాని. మనకి కూడా మన కుటుంబాల్లో, మన సంఘాలలో లేక మన ఆత్మీయ జీవితాల్లో దేవుడు మనకెప్పుడు కూడా అన్యాయం చేయడు. కానీ మనకి జరిగిన న్యాయం ఒక్కొక్కసారి చాలా క్విక్గా ఎవరైనా ఆశీర్వదించబడితే అది మనకు అన్యాయంగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. అప్పుడు సణుగుడు వస్తుంది మన హృదయంలో. అసలు సణుగుడు అనేది ప్రియులరా, సనగడం అంటేనే ఎవరికి వినపడదని అర్థం. సనగడం అనేది పైకి కనబడే పెద్ద పాపాలలాగా ఇది పైకి కనబడేటువంటి విషయం అయితే కాదు. పైకి కనబడదు. సైలెంట్ కిల్లర్ లాంటిది. ఆ సనగడం ఎవరైతే చేస్తారో అది వారికే హాని. ఎవరి గురించి సణుగుతున్నారో వారికి హాని ఉండదు. దేని విషయమై సణుగుతున్నారో దానికి ఎలాంటి లోటు ఉండదు, ఇబ్బంది ఉండదు. ఎవరు సణుగుతున్నారో వాళ్ళకే ఇబ్బంది అని బైబిల్ తెలియచేస్తుంది. మరొక చోట చూద్దాం. ఈ మత్తయి సువార్త 20వ అధ్యాయం 12 మాత్రమే ఈ సువార్తలలో సణిగే విషయాల్లో చాలా యూనిక్గా, డిఫరెంట్గా అనిపించింది. మ్యాక్సిమం విషయాలు సనగడం అనేది ఆహారం గురించి, శరీరానుసారమైన విషయాల గురించి మాత్రమే యూదులు సణిగినట్లుగా మనకి కనబడుతుంది ప్రియులారా. మరొక మాట చూద్దాం. మార్కు సువార్త 14వ అధ్యాయం 5వ వచనం. మనం ఈ వచనం ఇంతకుముందు కూడా వివరించుకున్నాం. మార్కు సువార్త 14:5లో ఈ అత్తరు 300 దేనారముల కంటే ఎక్కువ వెలకమ్మి బీదలకు ఇయ్యవచ్చునని చెప్పి ఆమెను గూర్చి సణుగుకొనిరి. దేవుడు తర్వాత వచనాలు అంటాడు, సణుగుతున్న వారి వైపు చూసి పేదలకి చేసేది పేదలకి చేయొచ్చు, పేదలు ఎప్పుడు
మీ మధ్య ఉంటారు, నేను ఎప్పుడు మీ మధ్య ఉండను కదా. పేదలకు చేసేది నాతో కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. ఆమె చేసింది మంచి పనే. ఆమెను వారించకండి, ఆమెను ఆపకండి అని దేవుడు మాట్లాడతాడు. ఆమె చేసిన పని మంచి పని అని దేవుడు మాట్లాడతాడు ప్రియులారా. అంటే ఇక్కడ సణిగే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఎవరో తెలుసా? చెప్పేయాలి మీరు వెంటనే. ఇస్కరియోతు యోధా, యూదుడు సణుగుతున్నాడు. ఏ విషయమై? ఇక్కడ ఇతని సబ్జెక్ట్ ఏంటి? అత్తరు ఇతని సబ్జెక్ట్. అత్తరు అమ్మి పేదలకు ఇవ్వాలి. నువ్వు ఎవరికి ఇస్తున్నావో, ఎవరికి చెందుతుందో వాళ్ళకి చెందకూడదు, పేదలకు ఇవ్వాలి. బిజినెస్ మాట్లాడుతున్నాడు ఇక్కడ. బిజినెస్ ఎలా మాట్లాడుతున్నాడు తెలుసా? ఎక్కువ వెలకు అమ్మి పేదలకు ఇవ్వచ్చు కదా, ఇలా ఎందుకు చేస్తున్నావు, అలా చేయొచ్చు కదా అని బిజినెస్ సలహా ఇస్తున్నాడు. చాలామంది కొన్ని సార్లు మనం వింటుంటాం, మనకు ఎదురైన అనుభవాలు కూడా ఇవి. సిస్టర్, మీరు దశమ భాగం ఇస్తారా చర్చెస్లో అని కొంతమంది అడుగుతారు మనల్ని. ఎస్ అని మనం చెప్పామనుకోండి, ఎంత ఇస్తారండి అంటారు. కొన్ని చెప్పకూడనివి, అడగకూడనివి అని కూడా ఆలోచన లేకుండా కొంతమంది అడిగేస్తూ ఉంటారు. క్లోజ్ ఫ్రెండో ఇంట్లో వాళ్ళు అయితే పర్వాలేదు, అసలు వీళ్ళు దశమ భాగం ఇస్తున్నారా లేదా అని వాళ్ళని సరి చేయడానికో హెచ్చరించడానికో ఇంట్లో తల్లిదండ్రులు, కుటుంబంలో వాళ్ళు లేదా ప్రాణ స్నేహితులు అడిగితే తప్పేం కాదు. పరిచయం లేని వాళ్ళు కూడా దశమ భాగాల గురించి మాట్లాడుతూ ఉంటారు. మీరు ఇస్తారా అంతవరకు ఓకే. ఎంత ఇస్తారు, ఎందుకు, ఎంత ఇస్తే వీళ్ళకి ఎందుకు, అంత ఇవ్వకపోతే ఇంత ఇస్తాం సిస్టర్ అని చెప్పామనుకోండి, ఏదో మాకు దేవుడు ఇచ్చిన దానిలో తైత్ తీసి దశమ భాగం తీసి దేవునికి ఇస్తాం అని చెప్పామనుకోండి, అంత ఎందుకు సిస్టర్, మీకు దాదాపు 1,00,000 వస్తాయా, ఒక మంత్లీ 1 lakh వస్తుందా ఇన్కమ్, లేకపోతే 2 lakhs 1.5 lakh వేసుకోండి. దానిలో తైత్ అంటే అమ్మో అన్ని వేలు ఎందుకండి, తైత్ అన్ని వేలు ఇచ్చేదానికంటే ఏదన్నా ఆర్ఫన్ హోమ్కి చేయొచ్చు కదా, లేకపోతే పలానా చోట పలాని ఎన్ఆర్ఐ వాళ్ళు నడిపిస్తున్నటువంటి ఒక చారిటీ ట్రస్ట్ ఉంది, దానికి హెల్ప్ చేయొచ్చు కదా అని చెప్తుంటారు. చారిటీ ట్రస్ట్ ఉంది, నిరుపేదలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, వాళ్ళకి హెల్ప్ చేయండి అని చెప్పడంలో తప్పు లేదు. కానీ దశమ భాగం అంత ఇవ్వకుండా ఇలా చేయొచ్చు కదని చెప్పడం తప్పు. దశమ భాగం మనది కాదు, దశమ భాగము దేవునిది. దేవునికి ఇవ్వాల్సిన అవసరత అది ఒక ఆజ్ఞ. దేవునిది దేవునికి ఇవ్వాలి. లెక్కే. దేవుడు ఎప్పుడు క్యాలిక్యులేషన్లో తప్పడండి, మనం కూడా తప్పకూడదు. దశమ భాగము దేవునికి ఇవ్వాలి. నువ్వు పేదలను లేక వృద్ధులను, అనాథలను, విధవరాండ్రను ఆదుకోవాలంటే సపరేట్గా ఇవ్వాలి. దేవునికి ఇవ్వాల్సింది తీసుకెళ్ళి ఇక్కడ ఇస్తే దేవునికి ఇచ్చినట్టే అని మన ఫార్ములాస్ మనం వేసుకోకూడదు. పేదలకు ఇచ్చేస్తే దేవునికి ఇచ్చినట్టే అని మన ఫార్ములా దశమ భాగాన్ని మిస్ చేయడానికి యూజ్ చేసినట్లుగా మనం వాడకూడదు. పేదలకు ఇచ్చేది దేవునికి ఇచ్చినట్టే కొన్ని సందర్భాల్లో, కానీ దేవునికి ఇచ్చేది ఆపి పేదలకు ఇస్తే అది పొరపాటు. ఎగ్జాంపుల్ సువార్తల్లోనే ప్రభు చెప్తాడు, అక్రమము చేయవారులారా నేను ఎరుగను మిమ్మల్ని అని చెప్పే ముందు, అయ్యా మేము ఇన్ని పనులు చేసాము, మేము గుర్తులేదా నీకు అని అడిగినప్పుడు దేవుడు అంటాడు, నేను ఆకలిగా ఉన్నప్పుడు మీరు నాకు అన్నం పెట్టలేదు, నేను దప్పికతో ఉన్నప్పుడు మీరు నాకు దాహానికి ఇవ్వలేదు, వస్త్రహీనుడినై ఉండగా నాకు వస్త్రం ఇవ్వలేదు అని అంటే, నువ్వెప్పుడున్నావయ్యా మేము ఎప్పుడు ఇవ్వలేదు అని అంటే, మీలో మీ సహోదరుడు లేక మిక్కిలి అల్పుడైన ఒకనికి మీరు ఇలా చేయకపోతే నాకు చేయనట్టే అంటాడు. దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు మీరు ఒక దాన్ని ఏమంటారు, ఒక క్వశ్చన్ రైజ్ అవ్వాలి. అంటే అక్కడ సహోదరులకు చేస్తే లేక పేదలకు చేస్తే దేవునికి చేసినట్టే అని దేవుడే చెప్పాడు కదా సిస్టర్ అనే క్వశ్చన్ రైజ్ అవ్వాలి. ఎస్, పేదలకు చేస్తే దేవునికి చేసినట్టే, కానీ దేవునికి ఇవ్వవలసింది తీసి పేదలకు ఇస్తే దేవునికి ఇచ్చినట్టు కాదు.
క్వశ్చన్ నా పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైందా? అర్థమైతే మీ హ్యాండ్ రైజ్ చేయండి. ఎస్, వెరీ గుడ్, థ్యాంక్ యూ. అందరికి అర్థమైంది. కాబట్టి దేవునివి దేవునికి ఇవ్వాలి, పేదలకు చేసేది కూడా చెయ్యాలి. పేదలకు నువ్వేది చేసినా అది కూడా దేవునికి చేసినట్టే. కానీ దేవునికి చేయడం, దశమ భాగం ఇవ్వడం ఆపడం అనేది దేవునికి చేసినట్టు కాదు. అది ఆపి పేదలకు చేస్తే మనం ఒక రూల్ని పాటించినట్టు అని మనం గుర్తుపెట్టుకోవాలి ప్రియులారా, గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఈయన బిజినెస్ మాట్లాడుతున్నాడు. ఈయన టాపిక్ కూడా ఈ లోకానుసారమైన విషయం గురించి. ఒక మంచి పని చేసేటప్పుడు సణుగుతున్నాడు ఈయన, సణుగుతున్నాడు. మంచి పని చేసే వాళ్ళ గురించి సణిగేవారు సంఘాల్లో ఉంటారు. మనం ఏదైనా ఒక మంచి పని చేస్తున్నప్పుడు మన గురించి కూడా సణుక్కునే వాళ్ళు ఉంటారు. వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దేవుడే వాళ్ళను వారిస్తాడు. షటప్, యు జస్ట్ వెయిట్, నేను చూసుకుంటా, ఆమె చేసేది మంచి పని, ఆ బ్రదర్ చేస్తుంది మంచి పనే అని మన తరపున దేవుడు సాక్ష్యం ఇచ్చి వారి నోరు మూయిస్తాడు. కాబట్టి అలాంటి వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు ప్రియులారా. మనందరికీ తెలిసిన మరొక ఎగ్జాంపుల్ లూకా సువార్త 19వ అధ్యాయం 7వ వచనంలో, ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళినని లేక భోజనము చేయ వెళ్ళినని చాలా సణుగుకొనిరి. ఎక్కడ సణుక్కుంది ఎవరు? ఇక్కడ సణుగుకున్నది ఎవరు? శిష్యులు, జనసమూహం. అక్కడ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళంతా యూదులు అని అక్కడ లేదు, కానీ శిష్యులు, జనసమూహము, యూదులు కూడా ఉండొచ్చు, ఉండకపోవచ్చు కూడా. ఇక్కడ కూడా సణుగడం అనేది జరిగింది. ఇక్కడ సణిగింది కూడా మరలా భోజనం గురించే, సణిగింది మరలా ప్రభు గురించే, ప్రభు గురించి. పాత నిబంధన నుండి మరొక వచనం చూద్దాం ప్రియులారా, ఇది చాలా ఇంపార్టెంట్. నిర్గమకాండం 16వ అధ్యాయము 7వ వచనం. ఎన్నోసార్లు జక్కయ్య గారి అంశం మనం వివరించుకున్నాం కాబట్టి ఎక్కువ లోతులోకి వెళ్ళడం లేదు. నిర్గమకాండం 16వ అధ్యాయం 7వ వచనం గురించి మనం మాట్లాడదాం. యెహోవా మీద మీరు సణిగిన సణుగులను ఆయన విని ఉన్నాడు. ఉదయంన మీరు యెహోవా మహిమను చూచెదరు. మేము ఏ పాటి వారము, మా మీద సనగనేలా అనేది. ఇక్కడ గమనిస్తే మోషే అహరోనులు ఇశ్రాయేలీలతో మాట్లాడుతున్నారు. ఇక్కడ ఇశ్రాయేలీలు, సణుగుతున్న వారు ఇశ్రాయేలీలు. వీరిని యూదులను కూడా మనం అనొచ్చు, ఎందుకంటే ఇశ్రాయేలీల్లోనే యూదులు కూడా ఉన్నారు కనుక. ఇక్కడ నిర్గమకాండం 16వ అధ్యాయం 7వ వచనంలో యెహోవా మీద మీరు సణిగిన సణుగుడు అని కనబడుతుంది. అంటే వీళ్ళు సణిగింది ఫస్ట్ యెహోవా మీద, కానీ ఆ మాటను వీళ్ళేమని మాట్లాడుతున్నారు చూడండి. యెహోవా మీద మీరు సణిగిన సణుగులను ఆయన వినుచున్నాడు. ఉదయమున మీరు యెహోవా మహిమను చూచెదరు. మేము ఏ పాటి వారము, మా మీద సణుగనేలా అనేది. అంటే వీళ్ళు సణిగింది కేవలం యెహోవా మీదనేనా? ఇంకెవరి మీదైనా సణిగారా? మోషే అహరోనుల మీద కూడా వాళ్ళు సణిగారు. మొదటి నుండి చదువుకుంటే చాలా చాలా అద్భుతమైన అంశం ప్రియులారా. మోషే అహరోనుల మీద కూడా వీళ్ళు సణిగారు. వాళ్ళు ఏ విషయాల్లో సణిగారో మనకు తెలుసు. పాత నిబంధన ఎన్నోసార్లు చదివాం మనం. నీళ్లు లేకపోతే సణిగారు, ఆహారం లేకపోతే సణిగారు, మాంసం లేకపోతే సణిగారు, తెల్లగడ్డలు లేకపోతే సణిగారు, కీరకాయలు లేకపోతే సణిగారు, దోసకాయలు లేకపోతే సణిగారు. తెల్లగడ్డలు అంటే ఉల్లిపాయలు. మేము ఐగుప్తులో ఉన్నప్పుడు తెల్లగడ్డలు, ఉల్లిపాయలు, కీర, దోసకాయలు ఇవన్నీ తినేవాళ్ళం. అవి చాలా విస్తారంగా లభించాయి మాకు. ఇప్పుడు అవి ఏవి లేవు ఈ అరణ్యంలో అని ఆహారం గురించి సణిగారు. మళ్ళీ ఆహారం గురించి, ఎంత సింపుల్ విషయాల గురించి సణిగారో దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. ఈ విషయాలన్నీ కూడా, ఇవన్నీ మనం ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాం, ఎందుకు ఆలోచన చేస్తున్నాం అంటే, ఎంత చిన్న చిన్న విషయాల్లో దేవుణ్ణి సణిగారో చూడండి. సనగటం అనే మాటని దేవుడు మరి ఒక పదంతో 10 మారులు వీరు నన్ను శోధించారు అన్నాడు. 10 సార్లు వీళ్ళు నన్ను శోధించారు.
సణుక్కుంటూ ఏదైనా ఇస్తే, గొణుక్కుంటూ అయిష్టంగా కష్టంగా ఇబ్బంది పడుతూ ఏదైనా ఇస్తే శోధించడం, దేవుణ్ణి ఇబ్బంది పెట్టడం, బాధ పెట్టడం దానితో సమానం. నన్ను ఎన్నోసార్లు శోధించారు ఇశ్రాయేలీలు అని దేవుడు చాలా బాధపడ్డాడు. మోషే అహరోనుల మీద కూడా వాళ్ళు సణిగారు. వాళ్ళు అంటున్నారు, మా మీద సణిగితే మేమే పాటి వాళ్ళం, మీలాగే మేము కూడా సామాన్యమైన మనుషులం, దేవుడు అప్పగించిన పని చేస్తున్నాం అంతే. మీరు దేవుని మీద కూడా సణిగారు, మీ సణుగులన్నీ ఆయన వినుచున్నాడు. ప్రియులరా, మన అంతరంగంలో ఒకరి బాగు చూసి, లేకపోతే ఏదైనా మన జీవితంలో ఏదైనా జరగట్లేదని, మన జీవితంలో ఏదో వెలితి ఉందని, మన జీవితంలో ఏదో లోటు ఏర్పడుతుందని, మనం అనుకున్నది అనుకున్నట్టుగా సాఫీగా సాగట్లేదని అంతరంగంలోనైనా ఎక్కడైనా సణుగుతున్నామా? ఎక్కడైనా ప్రభువుని శోధిస్తున్నామా? ఈ రాత్రి కాలం దేవుడు నిన్ను నన్ను చాలా డీప్గా చెక్ చేసుకోమని మనల్ని హెచ్చరిస్తున్నాడు. మనలను మనం అనుకున్నది జరగనప్పుడు, మన ఎస్టిమేషన్ ప్రకారం లేకపోతే మన ఎక్స్పెక్టేషన్ ప్రకారం సమస్తము ముందుకు వెళ్ళనప్పుడు, ఎక్కడైనా దేవుణ్ణైనా, దేవుని బిడ్డలనైనా, ప్రార్థన గురించైనా, చర్చ్ గురించైనా, దైవజనుల గురించైనా, కుటుంబంలో దేవుని బిడ్డలైన తల్లిదండ్రుల గురించైనా, స్నేహితుల గురించైనా, అంతరంగంలో ఎక్కడైనా సణుగుతున్నామా మనం? ఒకవేళ అలాంటి పరిస్థితి మనలో ఉంటే, నిర్గమకాండంలోని ఇశ్రాయేలీలకి మనకి పెద్ద తేడా ఏమీ లేదు. వాళ్ళు డైరెక్ట్గా మాట్లాడుతూ సణిగారు. మనం ఎక్కడో తెలియకుండా మన హృదయ లోతుల్లో ఎక్కడో పెయిన్ పెట్టుకొని, మన హృదయంలో మన నాలుక కదలకుండానే మనం ఎక్కడో సణుగుతున్నామని అర్థం. నిర్మోహమాటంగా ఎవరైనా, కొంతమంది టాకిటివ్గా ఉంటారు, స్పష్టంగా సూటిగా నిర్మోహమాటంగా మాట్లాడేవాళ్ళు. ఏదన్నా హృదయంలో ఉంటే సూటిగా మాట్లాడేస్తారు. వాళ్ళ హృదయంలో ఏ కల్మషం ఉండదు, అలా మాట్లాడేసే వాళ్ళకి. మాట్లాడకుండా కొంతమంది ఉంటారు, వాళ్ళ హృదయంలో చాలా కల్మషం ఉంటుంది. పైకి తేనె కారే మాటలు, షుగర్ కోటెడ్ లిప్స్ అంటాం అలాంటి వాళ్ళని. తీయగా మాట్లాడతారు పైకి, లోపల మాత్రం చాలా బాధ, కల్మషం, కపటం, అసూయ, ద్వేషం చాలా ఉంటాయి. కనబడనివ్వరు. చాలా ప్రమాదకరమైన స్వభావం అది. ఇశ్రాయేలీలకి మనకి తేడా ఏంటంటే, వాళ్ళు సూటిగా స్పష్టంగా పైకి కనబడేలాగా విసుక్కుంటున్నారు, సణుక్కుంటున్నారు, శోధిస్తున్నారు. మనం మాత్రం పైకి ఓర్పు కలిగిన వారంగా, పైకి భక్తి కలిగిన వారంగా, పౌలు గారు అంటారు, ఎన్నోసార్లు జ్ఞాపకం వస్తుంది అన్నమాట, పైకి భక్తి గలవారమని చెప్పుకొనుచు దాని శక్తిని ఆశ్రయింపని వారై ఉన్నారు. ఆయన శక్తి వర్క్ చేయడం కొన్నిసార్లు ఆలస్యం అవుతుంది. లాజరు విషయంలో ఆలస్యం చేశాడు దేవుడు. ఇశ్రాయేలీలను కనానుకు నడిపించే విషయంలో ఆలస్యం చేశాడు దేవుడు. ఆలస్యం చేస్తాడు దేవుడు. అది ఆయన ఇష్టం, అది ఆయన నిర్ణయం, అది ఆయన చిత్తం. ఆయన ఆలస్యం చేస్తున్నప్పుడు మనము ఓపిక కలిగి, భయము కలిగి, వణుకు కలిగి కనిపెట్టుకొని ఉండాలి. కానీ ఆయన శక్తి కార్యము దాల్చినప్పుడు, ఆయన ఒక కార్యాన్ని చేపట్టి దానిని ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు, ఆ కార్యం మనలో జరిగిస్తున్నప్పుడు మనము ఓపికతో, సహనంతో దాని కొరకు ఎదురు చూస్తూ, నిరీక్షణ గలవారమై కనిపెట్టుకొని ప్రార్థన చేస్తూ, వెయిట్ చేస్తూ ఉండాలి చేతులు చాపి. అంతేగాని క్షణాల్లో వండర్స్ జరగాలి నా లైఫ్లో అని అసహనంతో మాత్రం ఉండకూడదు ప్రియులారా, అసహనంతో మాత్రం ఉండకూడదు. వీళ్ళు ఇక్కడ కూడా నిర్గమకాండం 16వ అధ్యాయంలో సణిగినట్లుగా దేవుని గురించి, దేవుని బిడ్డల గురించి, దేవుని చేత నియమింపబడిన వారి గురించి సణిగినట్లుగా మనకి కనబడుతుంది. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 2వ వచనంలో కూడా మోషే మీద
వాళ్ళు సణిగారు. మోషే అహరోనుల మీద వారు సణిగారు అని ఉంది. కీర్తన 106లో 25వ వచనంలో కూడా కీర్తనకారుడు రాస్తాడు ఏమనంటే, గుడారములలో నివసించుచు గుడారములో ఉండి ఇశ్రాయేలీలు సణిగేరు అనే మాట ఉంటుంది. సనగా కూడదు. ఎందుకు సనగకూడదు అంతరంగంలోనైనా అంటే, సణిగినందువలన ఒక పెద్ద లాస్ ఉందండి. భయంకరమైన ఒక రిజల్ట్ ఉంది, భయంకరమైన ఒక ప్రతిఫలం ఉంది. ఆ భయంకరమైన ప్రతిఫలం ఏంటో కాదు, మరణం. అవునా, సణిగితే మరణమా? సణిగినందుకు మరణశిక్ష. దొంగతనం చేస్తే కొంత ఫైన్, కొన్ని నెలలు శిక్ష ఉంటుంది ఈ లోకంలో. మర్డర్ చేస్తే జీవిత ఖైదు ఉండొచ్చు, లేక ఉరి శిక్ష ఉండొచ్చు. ఇంకొక నేరం చేస్తే కొన్ని సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 14 సంవత్సరాలు శిక్ష ఉండొచ్చు. అన్నిటికంటే పెద్ద శిక్ష మరణ శిక్ష. ఆ మరణ శిక్ష పొందుకోవాలి అంటే ఆ ఖైదీ లేకపోతే ఆ నిందితుడు చేసిన క్రైమ్ కూడా చాలా కాస్ట్లీ క్రైమ్ అయితేనే మరణ శిక్ష విధిస్తారు. బైబిల్లో మరణ శిక్ష విధించాలి అంటే చిన్న సణుగుడు చాలు. ఆలోచించేద్దాం. క్రైస్తవులమైన మనము 10 ఆజ్ఞల్లో ఏదైనా ఆజ్ఞను మీరితేనే పాపం అనుకుంటాం. చాలా అవివేకం అది, అజ్ఞానం. 10 ఆజ్ఞలలో 10 ఆజ్ఞలన్నీ నేను ఫాలో అవుతున్నాను, సో ఐఎమ్ వెరీ పర్ఫెక్ట్ అనుకుంటాడు క్రైస్తవుడు. నో, బైబిల్ చెప్తుంది, నీవు చేయదగిన మేలు నెరిగియుండియు అట్లు చేయని వానికి పాపము కలుగును. పాపమునకు ప్రతిఫలం ఏంటి? పాపమునకు వచ్చు జీతం ఏంటి? మరణం. మరణ శిక్ష విధించాలంటే ఒక మేలు మనం చేయాలి, మనం చేయదగిన మేలు అని మనకి తెలుసు కూడా ఆ మేలు చేయకపోతే మరణ శిక్ష అంటుంది బైబిల్. దీన్ని బట్టి ఆలోచన చేయండి, ఆలోచన చేద్దాం. మనం బైబిల్ మొత్తం పాటించడం ఈజీ కాదండి. అసలు మనం పర్ఫెక్ట్ అనుకోకూడదు, ఆ పదం మనకి చాలా దూరం. వీఆర్ పర్ఫెక్ట్లీ imperfect Christians. We are perfectly imperfect believers. మనం ఎంత ఇంపర్ఫెక్ట్ బిలీవర్స్, మనం ఎంత ఇంపర్ఫెక్ట్ క్రిస్టియన్సో అది చాలా పర్ఫెక్ట్గా మనకు తెలుసు. మనము చేయదగిన మేలు నెరిగిండి ఎవరికైనా మనం ముఖము తిప్పుకుంటున్నామా? సణిగితే మరణం ఉంది. వచనం చదువుదాం మనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 10వ వచనం ప్లీజ్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ అధ్యాయము 10వ వచనం. క్షమించండి. సహోదరులారా, మీరందరూ ఏకభావంతో మాట్లాడవలననియు మీలో కత్తులు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలననియు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మిమ్మును వేడుకొనుచున్నాను. మొదటి కొరింథీ 10:10 సిస్టర్. 1:10 చదవండి. క్షమించండి అమ్మ, 10:10 ఫస్ట్ 1 అన్నాను నేనే, తర్వాత 10వ అధ్యాయం 10వ వచనం అన్నాను. మీరు సనగకుడి, వారిలో కొందరు సంహారకుని చేత నశించిరి. చాలా ఏంటిది? ఎవరు సణిగి సంహారకుని చేత నశించారు? ఎవరు అంటే ఇశ్రాయేలీలు. 8వ వచనంలో రాయబడింది, మరియు వారి వలె మనము వ్యభిచరింపక బయల్పేయోరు దగ్గర వ్యభిచరించినందువలన
కొంతమంది మరణించారు. గుర్తుందా మీకు? గుర్తుందా? చరిత్ర దైవజనులు చాలా చక్కగా వివరిస్తారు. నాకు గుర్తుపెట్టుకోవడానికి కూడా భయం, చాలా కన్ఫ్యూజన్ వచ్చేస్తూ ఉంటుంది నాకు. అయినా ఎన్నిసార్లు చదివినా మరలా క్రొత్తగానే ఉంటుంది. మీరు తర్వాత చదవండి. 8వ వచనంలో, మరియు వారి వలె మనము వ్యభిచరింపక యుందము, వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే 23,000 మంది కూలిరి. మనము ప్రభువును శోధింపక యుందము, వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి. మీరు సణుగకుడి, వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించిరి. హెబ్రీ పత్రికలో వారు సణిగినందున అరణ్యములోనే రాలిపోయిరి, హతులైరి అని అంటుంది. సణిగినందువలన దేవుడు వారికి మరణ శిక్ష విధించాడు. ప్రియులారా, అసలు తెల్లగడ్డలు, దోసకాయలు ఇవి లేవని ఎవరైనా సణుగుతారా? ఒకప్పుడు అవి తిన్నాం మేము అని సణిగారు వాళ్ళు. వన్స్ అపాన్ ఏ టైమ్ who used to eat onions, who used to eat potatoes and cucumbers అని ఏడ్చారనమాట వాళ్ళు. అసలు ఏడ్చారని ఉంది. ఆహారం కోసం వాళ్ళు ఏడ్చారు, సణిగారు, ఏడ్చారు, దుఃఖపడ్డారు. వాళ్ళ సణుగుడంతా మ్యాక్సిమం ఆహారం కోసమే. మాంసం లేదని వాళ్ళు సణిగితే దేవుడు పూరేళ్లను వ్రాల చేశాడు. పూరేళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయో గుర్తుందా మీకు? ఆకాశం నుండే, భూమి మీద నుండే, సముద్రం మీద నుండే? సముద్రం మీద నుండి. ఆకాశం నుండి మన్నాను, సముద్రము మీద నుండి పూరేళ్లను. 3 మూరల ఎత్తంత హైట్లో వాళ్ళు ఉన్నటువంటి ఏరియా చుట్టూ పూరేళ్ళు వాలితే వాటిని తిని వాటి మీద అసహ్యం కలిగేంతగా ఆ మాంసం తిన్నారంట వాళ్ళు. తిన్న తర్వాత ఆ మాంసము వారి పళ్ళ సందులో ఉండగానే దేవుని కోపం వారి మీద రగులుకొనింది అని బైబిల్లో ఉంది. రెఫరెన్స్ నేను పంపిస్తాను. మాంసము వాళ్ళ పళ్ళ సందులో ఉండగానే దేవుని కోపం వారి మీద రగులుకుంది. అంతగా శోధించారు, అంతగా సణిగారు ప్రభుని బట్టి. ఇలా తిని అలా మర్చిపోయారు, ఇలా త్రాగి అలా మర్చిపోయారు, దేవుని యొక్క మహిమను మర్చిపోయారు. మన జీవితాల్లో కూడా ఎన్ని మేలులు చేశాడో దేవుడు. ఎన్నిసార్లు తృప్తికరమైన ఆహారంతో, ఎన్నిసార్లు ఏంటి, అనుదినము ఆహారంతో ఆయన మనల్ని తృప్తిపరుస్తున్నాడు, మనల్ని బ్రతికిస్తున్నాడు, మనల్ని పోషిస్తున్నాడు. రేపేం చేయాలి అనే పరిస్థితిలో కూడా రేపు అద్భుతంగా దేవుడు జరిగించినటువంటి రోజులు మన జీవితాల్లో ఉన్నాయి. రేపు పిల్లలకేం పెట్టాలి, రేపు భర్తకేం పెట్టాలి, బియ్యం లేవే, సరుకులు లేవే, కూరగాయలు లేవే అనుకున్నప్పుడు కూడా అద్భుతంగా దేవుడు మనల్ని పోషించాడు. పోషించలేదా? మన పితరుల్ని పోషించలేదా? మన తల్లిదండ్రుల్ని? ఎంతమంది పిల్లలున్నా కూడా అందరికీ సమృద్ధిగా ఆహారం పెట్టుకుని పిల్లల్ని పోషించుకునే ధన్యకరమైన జీవితాన్ని మన తల్లిదండ్రులు, మన తాతలు, మన పితరులు అద్భుతంగా పోషించబడ్డారు. ఆదాయం లేకపోయినా, గవర్నమెంట్ జాబ్స్ లేకపోయినా, రోజు కూలి పని చేసినా, అసలు కూలి పని కూడా దొరకకపోయినా 6, 7, 9 మంది, 10 మంది పిల్లలు ఉన్న వాళ్ళను కూడా దేవుడు కడుపు నిండా మంచి ఆహారంతో తృప్తిపరిచాడు. కానీ ఏం దేవుడండి అంటారు అలాంటి వాళ్ళందరూ. దేవుడు ఏం చేశాడండి, ఏం మేలు చేశాడండి నాకు అంటారు. ఏం దేవుడు వెళ్ళమ్మా, నాకేం చేశాడు, ఎన్నిసార్లు మొక్కుకున్నా నా మొర ఆలకించట్లేదు దేవుడు అంటారు. ఏం తేడా ఉంది ఇశ్రాయేలుకి మనకి? పెద్ద తేడా లేదు. సనగా
సనగకూడదు. కానీ వారు సణిగారు. వారి లైన్లోనే తెలుసో తెలియకో మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. తెలుసో తెలియకో మనము ప్రయాణం చేస్తూ ఉన్నాం. అయితే ఒక విషయంలో మాత్రం చాలా స్ట్రాంగ్గా కొంతమంది భక్తులు సణిగే విషయంలోనే కొన్ని అంశాలు మనకు చెప్పారు. 1-2 అంశాలు మనం ఆలోచన చేసి ముగించుకుందాం. వీలైతే నెక్స్ట్ సెషన్లో కంటిన్యూ చేద్దాం. సమయానికి ముగిస్తాను. మొదటిగా పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో సణుగుకుంటూ బలవంతంగా మీరేది చేయబాకండి అని చెప్పాడు. చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం. 9వ అధ్యాయము 7వ వచనం. 2వ కొరింథీ. బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయమును నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. చాలా సణుగుకుంటూ ఇస్తాం. చర్చిలో అందరి మీద ఏదన్నా భారం, సంఘ కాపరి లేక దైవజనులు లేక సంఘ పెద్దలు ఒక భారం అనకూడదు, బాధ్యత ఇచ్చారనుకోండి, ఇష్టంగా ఇచ్చేవాళ్ళు ఉంటారు, కష్టంగా ఇచ్చేవాళ్ళు ఉంటారు. చాటుకు వెళ్ళి అదేంటండి పాస్టర్ గారు అందరికి ఈక్వల్ బాధ్యత ఇచ్చాడు, వాళ్ళంటే గొప్పోళ్ళు, వాళ్ళంటే ఆదాయం ఉన్నవాళ్ళు, ఉద్యోగాలు ఉన్నవాళ్ళు, వాళ్ళు ఇవ్వగలరు, మేమే పాటి వాళ్ళం, మేము ఇవ్వగలమా, మాకు కొంచెం తక్కువ బాధ్యత ఇవ్వచ్చు కదా అని పక్కకు వెళ్ళి మాట్లాడుకునే వాళ్ళు కూడా ఉంటారు. దానినే సణుగుడు అంటాం. సనగడం అంటే అదే. అలా అనుకునే వాళ్ళు ఉంటారు. కానీ ఏది ఇచ్చినా దేవుడు ఇస్తే అంతకంతకు మనకు తిరిగిస్తాడు. సంతోషంగా ఇచ్చేవారిని ఏం చేస్తాడంట ఆయన? మరొకసారి చదవండి మా చివరి భాగం. సంతోషంగా ఇచ్చేవారిని ఏం చేస్తాడు ఆయన? ప్రేమిస్తాడు. ఆయన్ను ప్రేమించే వారికి ఏం జరుగుతుందో తెలుసా? సామెతల గ్రంథంలో ఆయన ఎవరినైతే ప్రేమిస్తాడో వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఆయన ఎవరిని ప్రేమిస్తాడో వారిని ఆస్తికర్తలుగా చేస్తాడు దేవుడు. ఆస్తికర్తలు మనం అవ్వట్లేదంటే మనకు ఎక్కడో సణుగుడు ఉంది, ఎక్కడో హార్ట్ఫుల్గా ఇవ్వట్లే, ఎక్కడో సంతోషంగా దేవునికి ఇవ్వట్లే. దేవునికి ఇచ్చుటలో సణుగు కొనక, బలవంతముగా కాక, ఇష్టపూర్వకంగా హృదయపూర్వకంగా ఇస్తే, హృదయములో నిశ్చయించుకొని హృదయపూర్వకంగా ఇస్తే దేవుడు అలాంటి వారిని ప్రేమిస్తాడు. సంతోషముతో నిచ్చెడు వారిని ఎంతో దేవుడు ప్రేమించున్. సంతోషముతో నిచ్చెడు వారిని ఎంతో దేవుడు ప్రేమించున్. వింతగా వలచినదంతయును సగును, వింతగా వలచినదంతయును సగును, వినయ మనసు గల విశ్వాసులకు. సంతోషముతో నిచ్చెడు వారిని ఎంతో దేవుడు ప్రేమించున్. సంతోషంగా ఇచ్చేవాడిని ఆయన ప్రేమిస్తాడు. అంతేకాదు, వింతగా అంటే ఆశ్చర్యంగా, వలచినదంతయు నొసగును, కోరినదంతా ఇస్తాడు. ఎవరికో తెలుసా? వినయ మనస్సు గల విశ్వాసులు. పాత పాటలు ఎంత అద్భుతంగా రాశారు గొప్ప గొప్ప దైవజనులు. వినయంతో హృదయపూర్వకంగా ఇష్టంగా దేవునికి ఇస్తే కోరినవన్నీ ఇస్తాడు, ఆస్తికర్తలుగా చేస్తాడు. ఏ మేలు కూడా కొదువుగా ఇవ్వడు. అంటే దేనిలో సనగకూడదు? ఈ పాయింట్ ప్రకారం, ఈ వర్స్ ప్రకారం దేవునికి ఇచ్చుటలో సనగకూడదు. దేవునికి ఇచ్చిన వారిని ఇద్దరిని జ్ఞాపకం చేసుకుందాం. 5 నిమిషాలే ఉంది టైం. దేవునికి ఇచ్చిన ఒక పిల్లోడు ఉన్నాడు. పచ్చిక దగ్గర దేవుడు వాక్యం చెప్తుంటే, దేవునికి ఒక 5 రొట్టెలు, కరెక్ట్, 5 రొట్టెలు 2 చిన్న చేపలు తీసుకొచ్చి దేవునికి ఇచ్చాడు. దేవుడు అసలు ఆ అబ్బాయిని అడిగాడా? దేవుడు ఆ పిల్లవాడిని పర్టికులర్గా అడిగాడా?
అడగలేదు. మత్తయి సువార్త 14 అధ్యాయం ప్రత్యేకంగా అడగల, నా దగ్గర ఇవి ఉన్నాయని తీసుకొచ్చి ఇచ్చాడు. ఇస్తే దేవుడు కన్నులెత్తి ఆశీర్వదించి వాటిని పంచిపెట్టమని శిష్యులకు చెప్పినప్పుడు పంచిపెట్టాడు. 12 గంపలు ఇంకా పంచగా 5,000 మంది, పురుషులే 5,000 మంది, పిల్లలు స్త్రీలు కాక, సో మోర్ దాన్ 5,000 మంది తిన్నారు తృప్తిగా. తినిన తర్వాత 12 గంపలు, క్షమించండి, ఎన్ని గంపలు? 12 గంపలు మరలా మిగిలిపోయింది ఫుడ్. దేవుని చేతికి ఇస్తే దాన్ని దేవుడు మల్టిప్లై చేస్తాడు, గుర్తుపెట్టుకోండి. మనం ఏదైనా దేవునికి ఇస్తే, నాట్ ఓన్లీ ఫుడ్, నాట్ ఓన్లీ మనీ, అదేదైనా కానీ, సమయం అవ్వచ్చు, ధనం అవ్వచ్చు, మన జీవితం అవ్వచ్చు, మనకున్న తలాంతు కావచ్చు. పాటలు పాడడం వస్తే పాట పాడాలి, మల్టిప్లై చేస్తాడు దాన్ని. వారంలో రోజు పాడుతూ ఉండండి, 10 రోజుల తర్వాత మీ వాయిస్ మీకే, అబ్బో పెద్ద సింగర్ లాగా పాడుతున్నాను నేను అన్న ఆనందంలోకి వెళ్ళిపోతారు మీరు. ప్రార్థన చేస్తూ ఎవ్రీడే ప్రార్థన చేయండి. నిజంగా ఏలియా కంటే చాలా బాగా ప్రార్థన చేస్తున్నానేమో, నేను చాలా బాగా ప్రార్థన నడిపింపు వస్తుంది నాకు అన్న ఫీలింగ్లోకి వెళ్ళిపోతాం మనం. మన దగ్గర ఉన్న తలాంతునిచ్చినా కూడా దేవుడు మల్టిప్లై చేస్తాడు. ఆ బిడ్డ, ఆ ఇచ్చిన అబ్బాయి చాలా హృదయపూర్వకంగా, సణుగుకోకుండా, బలవంతంగా కాకుండా ఇష్టపూర్వకంగా ఇచ్చాడు. ప్రియులారా, మల్టిప్లై అయింది. అది మనకు తెలిసిన అంశమే. తర్వాత పాత నిబంధనలో నాకు చాలా ఆర్ద్రంగా అనిపించే ఒక సందర్భం, సారెపతు స్త్రీ ఉంది, మనందరికీ తెలుసు కదా. ఏలియా గారు వస్తారు ఆమె దగ్గరకు, ఆమెను రొట్టె తీసుకొని రమ్మంటే ఆమె చాలా సత్యంగా మాట్లాడే, నిజమైన మాట పలికే ఒక భక్తిపరురాలు ఆమె. నిజమే, సత్యమే మాట్లాడే స్త్రీ ఆమె. అంటుంది, ఆమె అనే మాటలు కూడా చాలా కన్నీళ్ళు వస్తాయి. ఆమె అంటుంది, నా దేవుని జీవము తోడు, కొంచెమే పిండి ఉంది, నేను వెళ్ళి వాటిని చేసుకొని నా బిడ్డకు పెట్టాలి, నేను తినాలి, నూనె కూడా లేదు, పిండి కూడా ఎక్కువగా లేదు, నేను నిజమే చెప్తున్నా, యెహోవా జీవము తోడు అని మాట్లాడుతుంది. ఒకసారి ఆ వచనాలు జ్ఞాపకం చేసుకుందాం. 1 రాజుల గ్రంథం 21వ అధ్యాయం, క్షమించండి 1 రాజుల గ్రంథం కాదు, 1 రాజుల గ్రంథం 21వ అధ్యాయంలో కూడా ఒక సందర్భం ఉంది. ఆ సందర్భం చెప్పే ముందు మీరు ఓపెన్ చేయకండి, అప్పుడే నేను అడగాలనుకున్న క్వశ్చన్ ఒకటి ఉంది ఇక్కడ 5 రొట్టెలు అనేటువంటి టాపిక్, 5 రొట్టెలు అనేటువంటి సందర్భం బైబిల్లో మత్తయి సువార్తలో మాత్రమే ఉందా, లేక సువార్తల్లో క్రొత్త నిబంధనలో మాత్రమే ఉందా, ఇంకెక్కడైనా ఉందా? మీరు సైలెంట్గా ఉంటే మరి నేను టైం ఎక్కువ తీసుకుంటా. 5 రొట్టెల టాపిక్ ఇంకెక్కడైనా ఉందా? 5 రొట్టెలు అనే ప్రస్థానం తెలుసా, తెలీదా? గుర్తులేదు. ఓకే, రిఫరెన్స్ చూద్దాం ఒకసారి, చూడండి. 1 రాజుల గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం, త్వరగా 1 రాజుల గ్రంథం 21వ అధ్యాయము 3వ వచనం ప్లీజ్. అందుకు నాబోతు, నా పితార్జితమును నీకిచ్చుటకు నాకు ఏమాత్రమును వల్లపడదని చెప్పగా, 2వ రాజులు చదవండమ్మా. 2వ రాజులు 21:3. తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను అతడు తిరిగి కట్టించి, బయలుదేవతకు బలిపీఠమును కట్టించి, ఇశ్రాయేలు రాజైన ఆహాబు చేసినట్లు దేవతా స్తంభములను చేయించి నక్షత్రములకు మొక్కి వాటిని పూజించుచుండెను. ఒక్క నిమిషం సిస్టర్, ఒక్క నిమిషం క్షమించండి.
మొదటి సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం. నీ యొద్ద ఏమి ఉన్నది? 5 రొట్టెలు గాని మరి ఏమియో గాని ఎండనేడలా అది నాకేమని యాజకుడైన అహీమెలెకుతో అనెను. చాలు. ఇక్కడ గమనిస్తే మొదటి సమూయేలు గ్రంథంలో 21వ అధ్యాయం 3వ వచనంలో ఎవరంటున్నారు ఈ మాటలు? ఐడియా ఉందా మీకు? దావీదు. వెరీ గుడ్ సిస్టర్. దావీదు గారు అహీమెలెకు అనేటువంటి యాజకుడితో మాట్లాడుతున్నాడు. అహీమెలెకు అనే యాజకుడితో మాట్లాడుతూ 5 రొట్టెలుంటే 5 రొట్టెలు కానీ ప్రజెంట్ నీ దగ్గర ఏది ఉంటే అది నాకు తీసుకొని రా అంటే అహీమెలెకు అంటాడు. తర్వాత చదవండి అధ్యాయం. అహీమెలెకు అంటాడు, మామూలు నార్మల్ రొట్టెలు లేవు నా దగ్గర, ప్రతిష్ఠితమైన రొట్టెలు మాత్రమే ఉన్నాయి. మీలో స్త్రీని ముట్టని వారు ఉంటే వాటిని తీసుకోవచ్చు, తినొచ్చు అని అంటే, మేము 3 days నుండి స్త్రీలకు దూరంగా ఉన్నాం, పని వాళ్ళ బట్టలు కూడా పవిత్రంలే, నువ్వు నిస్సందేహంగా వాటిని ఇవ్వచ్చు, అయినా నేను రాజును కనుక నా దగ్గరికి వచ్చేసిన తర్వాత నా మాట ప్రకారం అవి ప్రతిష్ఠితములైపోతాయి, పవిత్రములైపోతాయి అన్నట్లుగా దావీదు మాట్లాడతాడు. ఇక్కడ అక్షరార్థంగా ఆలోచన చేయక ఇదే టాపిక్ని జాగ్రత్తగా విన్నాం పిల్లరా. మన వాక్యం అయిపోయింది ఆల్మోస్ట్. వాక్యం మాత్రం ఈ వచనం కంప్లీట్గా వినండి. ఇదే టాపిక్ని శాస్త్రులు, పరిసయ్యులు, యూదుల్లోని వారు, సద్దూకయ్యులు అనేక మార్లు సువార్తల్లో కనబడుతుంది. దేవుణ్ణి తికమక పెట్టించాలి, ఇరుకులో పెట్టాలి, ఆయన క్వశ్చన్ చేయాలి, పాయింట్అవుట్ చేయాలని ప్రతిష్ఠితమైన రొట్టెల్ని దావీదు కూడా తిన్నాడు కదా అని అన్ని విషయాలు ఎత్తి వాళ్ళు పాయింట్అవుట్ చేసేవాళ్ళు. వాళ్ళు అక్షరార్థంగా అర్థం చేసుకున్నారు కాబట్టి అది వారికి తప్పుగా అనిపించింది. ఇక్కడ యాక్చువల్గా దావీదు మన దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు. దావీదు దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు. ఏమన్నా అడిగారమ్మా? ఓకే, దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు. ఆయన దగ్గరకు రొట్టెలు వచ్చిన తర్వాత ఎలాగో అవి పవిత్రములే, ప్రతిష్ఠితములే, రాజాజ్ఞను బట్టి అది పవిత్రముగా ఎంచతగును అని యాజకునితో అనెను అనే మాటలు 5వ వచనం చివరి భాగంలో ఉన్నాయి చూడండి. రాజాజ్ఞను బట్టి అవి పవిత్రములుగా ఎంచబడును. రాజు చేతిలోకి రాక మునుపు, రాజు ఆజ్ఞాపించక మునుపు, రాజు అడుగక మునుపు, రాజు వాటిని తీసుకొనక మునుపు ఒకవేళ అవి నార్మల్గా జస్ట్ ప్రతిష్ఠితములు మాత్రమే అయ్యుండొచ్చు. అవి పవిత్రములుగా మార్చాలి, లేకపోతే రాజు నిర్ణయించాలి వాటిని అంటే మాత్రం అవి ఇంకా ఎంతో అమూల్యమైనవి. మన తలాంతు అయినా, మనం దేవునికి ఇచ్చేదైనా కూడా ఇక్కడ పచ్చిక దగ్గర ఆ పిల్లోడిచ్చిన 5 రొట్టెలు కూడా దేవుని చేతుల్లోకి రాకమునుపు అవి ప్రతిష్ఠితములు కాదు. దేవుడు ఎప్పుడైతే కన్నులెత్తి ఆకాశం వైపు చూసి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అందరికి పంచిపెట్టాడో దేవుడు వాటిని ప్రతిష్ఠించాడు. మనం ఏమి నేర్చుకుంటున్నాం ఈ పాయింట్లు అంటే, దేవుడు మన దగ్గరున్న తలాంతు ఏదైనా ఆయనకి ఇచ్చినప్పుడు, మనం ఏదైనా ఆయనకి సమర్పించినప్పుడు దాన్ని ప్రతిష్ఠిస్తాడు, మల్టిప్లై చేస్తాడు, మేలుకరంగా చేస్తాడు. దీనిని ఆశీర్వదించి అంటే అర్థం ఏంటంటే మేలుకరంగా, దీవెనకరంగా మార్చమని. ప్రభా నాకు ఆహారం ఇచ్చో, దీన్ని ఆశీర్వదించయ్యా అంటే అర్థం ఏంటంటే, ఈ ఆహారం జనరల్గా ప్రేయర్ చేసుకోకుండా తింటే మనకి లేనిపోని ఇబ్బందులన్నీ రావచ్చు, కానీ ఏ ఇబ్బంది వచ్చే గుణం దీనిలో ఉన్నా దీన్ని నువ్వు ఆశీర్వదించయ్యా, నువ్వు ప్రతిష్ఠించయ్యా, పవిత్రపరచయ్యా అని మనం ఫస్ట్ ఆయనకి దాన్ని హ్యాండ్ ఓవర్ చేసి ఆయన చేతికి అప్పగించిన తర్వాత మనం దాన్ని పూజిస్తున్నాం. ఈ పాయింట్స్ మనం అర్థం చేసుకోవాలి ప్రియులారా.
5 రొట్టెలు అనేటువంటి మాట సమూయేలు గ్రంథం 1:21 కూడా మనకి కనబడుతుంది. తర్వాత వేద విధవరాలు గురించి ఎక్కడుంది వేద విధవరాలు? మొదటి రాజుల గ్రంథంలోనే 17వ అధ్యాయంలో 8వ వచనం నుండి 24వ వచనం వరకు తర్వాత చదవండి. ఆమె అంటుంది, నేను యెహోవా జీవము తోడు నేను నిజమే చెప్తున్నాను. చూద్దాం ఆ మాట, ఒక్కసారి ఆ మాట చూసి ముగించుకుందాం. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 12వ వచనం 8 నుండి చదవండి అమ్మా. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. అందుకతడు ఉండండి, అక్కడ కొంచెం ఆపండి. ఇక్కడ 17వ అధ్యాయంలో 8వ వచనంలో దేవుడు ఏమంటున్నాడు, 9వ వచనంలో దేవుడు ఏమంటున్నాడంటే, నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చేది. ఎంత ఆశ్చర్యకరమైన మాట ఆలకించండి, ఎంత ఆశ్చర్య! ఒక ప్రవక్తను పోషించమని ఒక విధవరాలికి, ఇంట్లో కనీసం సరుకులు కూడా లేని ఒక విధవరాలికి దేవుడు ఏం చెప్పాను అని చెప్తున్నాడంటే, విధవరాలికి నేను సెలవిచ్చి తిని. మీరు గమనించండి ఎంత మర్మముతో కూడిన మాట ఇదంటే. ముందు ఉన్నటువంటి వచనాలలో ఎక్కడ కూడా ఆ విధవరాలతో దేవుడు సెలవిచ్చినట్లుగా ఉండదు. ఒకవేళ సెలవిచ్చుంటే, నాకు ఆల్రెడీ దేవుడు సెలవిచ్చాడయ్యా, నువ్వు నా దగ్గరకు వస్తావని దేవుడు నాకు ముందే తెలియజేశాడయ్యా అనే సంభాషణ కానీ ఆమె నోటి నుండి రాలేదు. ఈ పాయింట్ ఆలోచించండి ప్రియులారా, ఐ రిక్వెస్ట్ యూ ఎ లాట్. ఈ పాయింట్ ఆలోచించేద్దాం మనం. సమయం గురించి చూడబాకండి, నేను ముగించేసాను ఆల్రెడీ. తీసుకొని నేను మాట మీద నిలబడతా. ఈరోజు నేను సెలవిచ్చాను అని, పేద విధవరాలకు సెలవిచ్చానని దేవుడు చెప్తున్నాడు అని అంటే, ఒక్కొక్కసారి మనల్ని, నిన్ను నన్ను దేవుడు మనకి సెలవిచ్చిన మాట మనకు డైరెక్ట్గా కనబడదు, వినబడదు కూడా. కానీ దేవుడు తన సెలవు చొప్పున, తాను సెలవిచ్చిన విధి చొప్పున, విధానం చొప్పున ఆ ప్రక్రియలో మనల్ని నడిపించేస్తాడంతే. నిన్ను పోషించడానికి ఒక విధవరాలికి నేను సెలవిచ్చాను అని చెప్పినటువంటి దేవుడు ఏలియా గారిని అక్కడి నుంచి వెళ్ళమంటున్నాడు సారెపతుకి, సీదోను పట్టణం. తర్వాత ఆమె దగ్గరికి వెళ్ళిన తర్వాత నీళ్లు తీసుకొనిరా, రొట్టె తీసుకొనిరా అంటే 12వ వచనంలో ఆమె అంటుంది, అందుకామె నీ దేవుడైన యెహోవా జీవము తోడు తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నా యొద్దనున్నవే గాని అప్పం ఒకటైనా లేదు. మేము చావకముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకొనవలెనని కొన్ని పుల్లలు ఏరుకొనుటకై వచ్చి తిని. ముందు గమనిస్తే పుల్లలు ఏరుకోవడానికి వెళ్తుంది ఈమె. కట్టెలు కూడా లేవు ఇంట్లో. పుల్లలు ఏరుకోవడానికి వెళ్ళినటువంటి స్త్రీ మాట్లాడుతుంది ఇక్కడ, నీ దేవుడైన యెహోవా జీవము తోడు అంటే. సీదోనీలు చాలామంది దేవుణ్ణి ఎరగని వారు ఉన్నారు అక్కడ. సీదోనీలు అంటే అన్యులు వాళ్ళు. బహుశా అప్పటికి ఈమె ప్రభువుని ఎరగలేదు. నీ దేవుడి మీద ఒట్టు అన్నట్లుగా మాట్లాడుతుంది. ప్రామిస్ అయ్యా, నా దగ్గర చాలా తక్కువ ఉంది, నేను ఇంటికి వెళ్ళి అది నా బిడ్డకి నాకు సిద్ధపరచుకోవాలి, అందుకే పుల్లలు ఏరుకోవడానికి వచ్చాను అని అంటుంది. అయితే ఆయన అంటున్నాడు, మొదట ఒక అప్పం చేసి నా ఎద్దుకు తీసుకునిరా 13వ వచనంలో. తర్వాత నీ బిడ్డకి నీకు అప్పములు చేసుకో 14వ వచనంలో అంటున్నాడు, దేవుడు మరలా భూమి మీద వర్షము కురిపించు వరకు. ఎన్ని సంవత్సరాలకి ఇది వర్షం? ఎన్ని రోజులు ఆపాడు దేవుడు? ఎన్ని సంవత్సరాలు ఆపాడు? 3.5 గుర్తుపెట్టుకోండి, 3.5 సంవత్సరాలు. మనకి పత్రికల్లో కూడా ఉంటుంది, ఏలియాను మన వంటి మనుష్యుడే, ఆయన ప్రార్థించగా 3.5 సంవత్సరాలు దేవుడు వర్షం లేకుండా చేశాడు అనే మాటలు ఉంటాయి కదా, జ్ఞాపకం పెట్టుకోండి. ఇక్కడ 15వ వచనం గమనిస్తే
ఆయన అంటున్నాడు 14వ వచనంలో, మరలా వర్షము దేవుడు కురిపించు వరకు, అంటే 3.5 సంవత్సరాల వరకు తొట్టిలో పిండి తక్కువదు, బుడ్డిలో నూనె తక్కువదు అని చెప్తున్నాడు. ఒక చిన్న అప్పం ఇచ్చినందుకు, కొంచెం నీళ్ళు ఇచ్చినందుకు, దేవునిని లోతుగా ఎరుగని స్త్రీ అయిన విసుగక హృదయపూర్వకంగా ఆయన మాట నమ్మి, దేవుని బిడ్డ మాట నమ్మి చెప్పిన పని చేసింది. హృదయపూర్వకంగా ఇచ్చింది, బలవంతంగా ఇవ్వల, సణుగుకుంటూ ఇవ్వల. ఆయన మాట నెరవేరుద్ది అన్న ఆశతోనే ఇచ్చింది. బహుశా ఆ క్షణానికి మాత్రమే తినటానికి సరుకులు ఉన్నప్పుడు 3.5 సంవత్సరాల వరకు నీకేం కొదువు ఉండదని ఎవరని చెప్తే మనం కూడా ఆశపడతాం కదా. ఆమె కూడా ఆశించి నమ్మి చెప్పింది. క్రైస్తవులమైన మనకు ఆశ ఉంది కానీ విశ్వాసం లేదు. ఈ స్త్రీకి, సారెపతు స్త్రీకి ఆశ ఉంది, అంటే నిరీక్షణ ఉంది, విశ్వాసం కూడా ఉంది. ఆయన మాట విని ఆ మాట చొప్పున చేసినప్పుడు ఏది కొదువు లేదు. ఆ పిండి అయిపోలేదు, ఆ నూనె కూడా అయిపోలేదు. అంతేకాదు, తర్వాత తన కుమారుడు మరణిస్తే తిరిగి బ్రతికిస్తాడు ఈయన. అప్పుడు చివరిగా ఆమెకు సాక్ష్యం చెప్తుంది. 24వ వచనం, లాస్ట్ రిఫరెన్స్ ఫర్ దిస్ లెసన్. ఆ స్త్రీ ఏలియాతో, నీవు దైవజనుడవై ఉన్నావనియు నీవు పలుకుచున్న యెహోవా మాట నిజమనియు ఇందుచేత నేనెరుగుదును. దేవునికిస్తే జరిగిన అద్భుతాలండి. ఎప్పుడైనా స్త్రీల కొడుకులో వివరంగా వివరించుకున్నాం. వివరంగా గంటల తరబడి వివరించుకోవచ్చు, మనం ధ్యానం చేయొచ్చు ఈ మాట. దేవునికి హృదయపూర్వకంగా ఇస్తే మరణించిన బిడ్డ బ్రతికాడు. ఎంత మేలు, ఎంత స్వస్థత, ఎంత అద్భుతం. దేవునికి సణుగుకోకుండా దేవుని బిడ్డకి ఇచ్చారంటే దేవునికి ఇచ్చినట్టు, దేవుని మాట చొప్పున నడుచుకున్నట్టు అద్భుత కార్యం జరిగింది. అంత మాత్రమే కాదు, పూర్తి పోషణ, ఇంట్లో సమృద్ధి, దేవుని మాట చొప్పున విసుక్కోకుండా, సణుక్కోకుండా హృదయపూర్వకంగా ఇస్తే. అంతేకాదు, సాక్ష్యం, దేవుని మాట నిజమనే నమ్మకం, విశ్వాసం కుదిరింది. ఆయన నిజంగా దైవజనుడని నమ్మింది, దేవుని మాట నిజమని, దేవుని మాట సత్యమని, దేవుడు సత్యవంతుడని ఈమె తెలుసుకుంది. మన జీవితాల్లో ఇవన్నీ జరగాలంటే హృదయపూర్వకంగా దేవునికి ఇచ్చేవాళ్ళంగా ఉండాలి. సణుక్కోకూడదు, అయిష్టంగా బలవంతంగా ఇవ్వకూడదు. దేవుని మాట చొప్పున మనం బ్రతకాలి. దేవుడు సెలవిచ్చాడు ఆమెకని చెప్పాడు, ఆమెకు ఇవ్వకనే సెలవిచ్చాడు. ఆమె ద్వారా క్రియను దేవుడు జరిగించాడు. నిన్ను నన్ను కూడా దేవుడు ఆయన సెలవు చొప్పున మనల్ని వాడుకోవాలని మనం కోరుకుందాం ప్రియులారా. నిజంగా అద్భుతాలు జరుగుతాయి మన జీవితంలో. ఆయన మాట చొప్పున మన జీవితం ఉండాలని మనం కోరుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఈ మాటలు దేవుడు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించి వాక్యమందు మనలను బలపరిచి స్థిరపరచును గాక. ఆమేన్. ప్రేరేపించబడిన వారు ఒకరు ప్రార్థించాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల మా పరలోకపు తండ్రి, నీ ఘనమైన పాదములకు స్తుతులు, స్తోత్రం, వందనములు. ఉదయకాలం నుంచి ఇంతవరకు కాపాడినావు తండ్రి. ఈ కూడిక అంతట్లోనైనా మీ ఆధిపత్యం వహించినందుకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, ఇంతవరకు నిలబడుకొని నీ బిడ్డ ద్వారా మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. ప్రభా, నీ అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ప్రభా వందనాలు.